గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. ప్రసంగమంతా తప్పుల తడకగా ఉందని మండిపడింది. సభలో గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలోనే బీఆర్ఎస్ సభ్యులు నినాదాలతో మార్మోగించారు. రుణమాఫీ, రైతు భరోసా, వరికి బోనస్ పై పచ్చి అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. కృష్ణానీటిలో తెలంగాణకు మెరుగైన వాటా సాధించమనడాన్ని తప్పుపట్టారు. గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్దాలే ఉన్నాయని బీఆర్ఎస్ సభ్యులు తేల్చి చెప్పారు. సంపూర్ణ రుణమాఫీతో పాటు రైతు భరోసా, వరి పంటకు 500 బోనస్ చెల్లించాలని నినాదాలు చేశారు. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన మధ్య గవర్నర్ ప్రసంగం సాగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ అయితే అభ్యంతరం తెలిపింది. ప్రసంగం అంతా తప్పులు తడకగా ఉందని కూడా చెబుతోంది. సభలో గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలోనే బీఆర్ఎస్ సభ్యులు నినాదాలతో మార్మోగించారు కదా, డీటెయిల్స్ ఏంటి? మమత, తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగంలో పూర్తిగా తప్పుల తడకగా ఉంది. ఎక్కడ కూడా ఇచ్చినటువంటి గ్యారంటీలు, హామీల పైన కూడా ఎక్కడ కూడా వారంటీ లేకుండా పోయిందంటూ కూడా ఈ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, నేతలంతా కూడా అడుగడుగున నినాదాలతో అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అన్ని డబ్బా కొట్టుకున్నారు తప్ప దశ దిశ లేనటువంటి గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్ లో పార్టీ కార్యకర్తల చేత మాట్లాడిచ్చినట్టుగా ఉందంటూ కూడా తాను పూర్తి స్థాయిలో వ్యతిరేకించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేశాము అని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ చేసింది? అటు సొంత నియోజకవర్గం, రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అయినటువంటి కొడంగల్లో కావచ్చు, లేదంటే రాష్ట్రంలో ఏ గ్రామానికైనా వెళ్లేందుకు మేము సిద్ధంగా ఉన్నామని కూడా సవాల్ విసురుతున్నాం. ఖచ్చితంగా రావాలంటూ కూడా తాను చెప్పారు. ఇటు 500 బోనస్ ఏదైతే ఉందో వారికి ఇస్తామని చెప్పారు, కానీ ఎక్కడ కూడా ఇవ్వలేదు. రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇవేవి కూడా అమలు కాలేదు. రాష్ట్ర రైతాంగం కూడా పూర్తి స్థాయిలో కుదేలైంది. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పూర్తిగా పంటలన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి. కనీసం మేడిగడ్డ ప్రాజెక్ట్ ను కూడా రిపేర్ చేసి కనీసం 1 ఎకరా కూడా నీళ్లు ఇవ్వలేదంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, మిగతా నేతలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం పైన పూర్తిగా అడ్డుకున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపించాయి. ముఖ్యంగా ఇటు గృహజ్యోతి పథకం కావచ్చు, అంతేకాకుండా మహాలక్ష్మి స్కీమ్ లాంటి పథకాలు 420 హామీలు ఇచ్చింది, కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదంటూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు 1,73,000 కోట్లు పెట్టుబడులు దావోస్ నుంచి తీసుకొచ్చామని చెప్పారు, కానీ 75 పైసలు కూడా తీసుకురాలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ గవర్నర్ ప్రసంగం అంతా కూడా చాలా తప్పుల తడకగా ఉంది. ఎక్కడ కూడా పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయింపులకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదంటూ కూడా వీళ్ళంతా పెద్ద ఎత్తున సభలో అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు వచ్చినటువంటి కంపెనీలు కూడా వెళ్ళిపోతున్నాయి. దాని మీద కూడా ఏ ఒక కనీసం గవర్నర్ చేత కూడా మాట్లాడించలేదని కూడా చెప్తాను. 480 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా కనీసం వెళ్ళి పరామర్శించలేనటువంటి రేవంత్ రెడ్డి తప్పుల తరగగా తాను రాష్ట్రంలోనే అత్యధిక వరి ధాన్యం పండించిన రైతుగా పూర్తిగా రాష్ట్రంలో ఒక నెంబర్ 1 సీఎం గా ఉన్నారంటూ కూడా దాంట్లో ప్రస్తావించడం పైన కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ గవర్నర్ ప్రసంగంలో పూర్తి స్థాయిలో తప్పుల తరగగా ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడ్డాయి. ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల్లో పార్టీని కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చెండాడతామంటూ కూడా తాను చెప్పినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపించాయి. మమత, కిరణ్, రైతులందరికీ తెలుసు రైతు రుణమాఫీ 100% జరగలేదు. వరికి బోనస్ అసలు ఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని తెలుసు. బట్ గవర్నర్ ప్రసంగంలో అన్నీ చేశామని చెప్పుకోవడాన్ని ఎలా చూడాలి? ప్రజలు ఎలా వ్యతిరేకించబోతున్నారు? ఖచ్చితంగా రైతు రుణమాఫీ అంశంలో ప్రతి ఒక్కరు కూడా దాదాపు 25 నుంచి 30% కూడా రుణమాఫీ కాలేదు. వచ్చినటువంటి రైతులంతా కూడా ఎక్కడ కూడా హ్యాపీగా లేరు. కాబట్టి వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం పైన తిరగబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. దీనిపైన ఖచ్చితంగా అసెంబ్లీలో గవర్నర్ కు ధన్యవాద తీర్మానంలో కూడా మేము లేవనెత్తుతాము, ఖచ్చితంగా దానిపైన వ్యతిరేకిస్తామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఇటు పెద్ద ఎత్తున ఆందోళన కూడా రాష్ట్ర ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. ఇటు రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా విషయంలో కూడా ఇప్పటికే 4-5 పంటలు వేసుకున్నటువంటి ఏ ఒక్క పంట కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా అందలేదు. మొన్న ఇటీవల ఆర్భాటంగా చెప్పారు, కానీ 3 ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళకు కూడా అరకొర నిధులుగా మాత్రమే పడ్డట్టుగా మనకైతే అనిపిస్తుంది. అటు వరి బోనస్ విషయంలో కూడా రైతు బంధు ఇవ్వము, రైతు భరోసా ఇవ్వము, రైతు
బోనసే మంచిగా ఉందంటూ కూడా గొప్పగా ప్రకటనలు ఇచ్చారు. పేపర్ ప్రకటనలకే పరిమితమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా అటు రైతు బోనస్ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా ఏది కూడా చేయలేదు. 480 మంది రైతులు చనిపోయారు, పంటలు ఎండిపోతున్నాయి, అటు పశువుల మేతకు ఉపయోగపడుతుంది తప్ప కనీసం ఒక ఎకరా కూడా నీళ్లు ఇచ్చేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు, కనీసం సమీక్షలు చేయట్లేదు. గొప్పలు చెప్పుకుంటానికి మాత్రం గవర్నర్ ప్రసంగాల్లో పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేసుకున్నారని కూడా వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయేటువంటి రోజుల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. రాష్ట్ర రైతాంగం తరపున అసెంబ్లీలో మేము పోరాడతామంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. మమత. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.